అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇవాళ కొన్ని స్పెషల్స్ చేశానండి. ప్రతి వంట నాకు స్పెషలేనండి. ఏదో నాన్ వెజో మసాలాలు వేసి వండితేనే స్పెషల్ అని నేను ఎప్పుడూ అనుకోను. మనం ప్రేమగా ఇష్టంగా మన వాళ్ళ కోసం మన కోసం వండుకున్న ప్రతిదీ స్పెషలే. ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇది ఒక 1.5 kg చికెన్ తీసుకున్న. దీంట్లో కావాల్సినవన్నీ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఇంకా ధనియా పౌడర్, ఉప్పు, పుదీనా కొత్తిమీర కూడా ఇందులోనే వేస్తానండి. నేను మొత్తం కలిపేసాను. షాజీరా వేసాను చూడండి. వంటని నేర్చుకొని లేదా ఇష్టంగా చేసుకొని మన ఇంట్లో మనం చాలా ఎంజాయ్ చేయొచ్చండి. కొందరు పాపం తెలియకో రాకో బయట నుంచి కొనుక్కోవడం ఇట్లాంటివి చేస్తుంటారు. చాలా ఈజీనండి వంట. మనకి కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే చాలు. ఇందులోకి సరిపడా పెరుగు వేసేసాను. పెరుగు వేసి కలిపేసి ఫస్ట్ ఉప్పు కారం మసాలాలు వేసిన తర్వాతే పెరుగు వేయాలండి. ముందుగా పెరుగు వేస్తే ఈ ఉప్పు కారాలు పీసెస్కి పట్టవు అనమాట. ఇది నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది ట్రిక్. రెడీ అయిపోయిందండి మ్యారినేషన్. ఇది ఒక గంట ముందు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వేస్తున్న ఆయిల్ వేడిగా ఉంది చూడండి. యాక్చువల్లీ నేను ఆనియన్స్ ఫ్రై చేశాను అనమాట. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఆయిల్ ఇందులో వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి అలా ఉల్లిపాయలు వేపిన ఆయిల్ ఇందులోకి వేస్తే. ఇదిగోండి ఇలా వేపించి పెట్టుకున్నాను అనమాట. కొంచెం కొద్దిగా వేసి ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి ఫ్రైడ్ ఆనియన్స్. ఎక్కువ వేస్తే ముద్ద అయిపోతాయి. ఇలా వచ్చేసేయండి క్రిస్పీగాని. వీటితో చాలా మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. ఇంకా ఈ ఆనియన్స్ని కొన్ని మ్యారినేషన్లో కూడా వేస్తున్నానండి. సగం మ్యారినేషన్లో వేసి పెడుతున్నాను టేస్ట్ కోసం. ఇక బియ్యం రైస్ బాస్మతి రైస్ కోసమని నేను ఒక వంతు రైస్ అయితే 2 వంతులు నీళ్ళలాగా తీసుకొని అందులోకి ఈ డ్రై మసాలాలన్నీ వేసేస్తున్నానండి. నిమ్మరసము, తగినంత ఉప్పు. ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే నీళ్ళు వార్చేస్తాం కదా, అందుకని. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. రైస్కి మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది. అయితే ఈ నీళ్ళు బాయిలింగ్కి వచ్చే టైంకి నేను చికెన్ని స్టవ్ పైన పెట్టేస్తానండి. కొద్దిగా చికెన్ బాయిల్ అవుతూ ఉంటుందని, మరీ రా చికెన్ బదులు. ఇక్కడ ఒక 5 గ్లాసెస్తో రైస్ తీసుకున్నానండి నేను, బాస్మతి రైస్. ఒక 5 నిమిషాల ముందు కడిగి పెట్టుకున్నాను. ఎక్కువసేపు నానబెట్టలేదండి, ఒక్కొక్కసారి రైస్ మెత్తబడిపోతుంది. వాటర్ బాయిలింగ్కి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఒకసారి ఉప్పు చూసుకొని రైస్ వేసేయడమే. రైస్ని ఓన్లీ 50% ఉడికించాలండి. అంతకంటే ఎక్కువ ఉడికితే అన్నం ముద్దయిపోతుంది అనమాట, బిర్యానీ బాగోదు. విడివిడిగా పలుకుగా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది కదా. ఇలా అనమాట 50% మాత్రమే ఉడికింది. చికెన్ అప్పుడే కొద్దిగా బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. అందులోకి రైస్ వేసేసి అంతా సర్దేశాను, లెవెల్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ పాయింట్లో మనం ఒకసారి నీళ్లు సరిపోతాయా లేదా అని చూసుకోవచ్చు. సరిపోవు అనుకుంటే పైనుంచి ఈ వార్చిన గంజి ఉంటుంది కదండి, అది పైనుంచి కొద్దిగా వేయచ్చు. ఇప్పుడు ఇదిగోండి నీళ్లు సరిపడా ఉన్నాయి, అందుకని నేనేం యాడ్ చేయలేదు వాటర్. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. దీనిపైన ఇది వార్చిన గంజి ఉంది కదండి, అది పైన పెట్టాను అనమాట బరువు కోసం. కొందరు క్లాత్ చుడతారు, ఇంకా పెద్ద వంటలు అయితే గోధుమ పిండితో కూడా సీల్ చేస్తారు. ఇంకా అవన్నీ ఎందుకు లేని ఇది బరువు పెట్టేసాను మూత టైట్గా ఉండడానికి. ఇంకా వీటికి రైతా రెడీ చేసుకున్నానండి. రైతాకి అన్నీ కోసి పెట్టుకున్న. సాలెడ్కి రైతాకి పెరుగు తీసుకున్నా. ఇది సాలెడ్ కానీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. రైతాకి ఇవన్నీ కోసానండి. కీరా, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను. చికెన్ కర్రీ చేశానండి, అది కూడా ప్రొసీజర్ చూపిస్తాను మీకు. చాలా సింపుల్గా, అంటే బిర్యానీకి షేర్వా అంటారు కదా, అట్లా చేశాను అనమాట. సాలన్ టైప్లో కొద్దిగా లూజ్గా చేశాను. పైన ఈ వేడి నీళ్ళ గిన్నె వల్ల అలా ఫుల్ చూడండి, మూత ఫుల్ సీల్గా ఉండి ఆవిరిలో
బాగా ఉడికిపోయింది అనమాట బిర్యానీ. ఇదిగోండి నీళ్ళన్నీ పీల్చుకొని బియ్యం పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే. నేను గీ ఫ్రిడ్జ్లోనే పెడతానండి, నేను బయట తీసి పెట్టడం మర్చిపోయాను. సో అది తీసి కొద్దిగా వేస్తున్నాను పైనుంచి. రైతా టేస్టీగా రావాలంటే ఒక చిటికెడు షుగర్ వేయాలండి రైతాలో. షుగర్, సాల్ట్ వేసి ఈ కట్ చేసుకున్న స్టఫ్ అంతా వేసి ఇందులో కలిపేస్తున్నాను. చికెన్ కూడా చాలా సింపుల్గా సాలన్ టైప్గా వండానండి. ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ముందే అన్ని మసాలాలు వేసి. సింపుల్. ఇందులో నేను ఎక్స్ట్రా వేసిందంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా మాత్రమేనండి, అంతే. ఉల్లిపాయలు వేగాక ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి, చికెన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం పైనుంచి నీళ్ళు ముందుగానే ఎక్కువ వేసే అవసరం లేదు. నేను ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదండి, ఇది చికెన్లో వచ్చిన నీళ్ళే చక్కగా ఉడికిపోయింది. ఒక అరగంట ముందు నుంచి మ్యారినేట్ చేసి పెట్టానుగా. అదిగోండి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా, సాలెడ్, బాయిల్డ్ ఎగ్స్, చక్కని మీల్ రెడీ అయిపోయిందండి. స్వీట్ కూడా ఉందండి, ఇంట్లో రసగుల్లా ఉండిందండి. ఇలా మా లంచ్ ఇలా రెడీ చేశాను అనమాట. మీకు నచ్చింది అనుకుంటానండి ఈ రెసిపీస్. థ్యాంక్స్ అండి. బాయ్.